హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించి 40 బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తూ ఉంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు. ఆప్షన్స్: నేలపై పెరిగే మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు, ఎడారి మొక్కలు, మడ చెట్లు. దళసరి కాండాలుండి ఆ కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే 40 ప్రశ్నలకు కూడా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి 40 మార్కులకు గాను మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరెవరు ఎన్నెన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారనే విషయం తెలిసినట్లయితే మనం కూడా ఏ లెవెల్లో ఉన్నాము అనేది ఒక అవగాహన వస్తుంది. ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ కూడా చాలా వరకు చాలామంది మీ యొక్క మార్కులను తెలియజేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం అది. అలానే చాలామంది అవుట్ ఆఫ్ స్కోర్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, ఎడారి మొక్కలు. ఎడారి మొక్కలకు దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం. 2009లో తుంగభద్ర వరదల్లో ఏ నగరం మునిగిపోయింది? ఆప్షన్స్ చూసినట్లయితే హైదరాబాదు, కడప, విజయవాడ, కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కర్నూలు. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం వచ్చేసి కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని అంటారు? ఆప్షన్స్: పీడబ్ల్యూడి యాక్ట్ 2011, పీడబ్ల్యూడి యాక్ట్ 2013, పీడబ్ల్యూడి యాక్ట్ 2019, పీడబ్ల్యూడి యాక్ట్ 2016. ఏ చట్టం ప్రకారం నడవలేని వారిని, చూడలేని వారిని, వినలేని వారిని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వలన మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు? నీటిలో పోషకాలు ఎక్కువైతే మొక్కలు విపరీతంగా పెరిగి ఇలా మొక్కలు ఎక్కువగా పెరగడం వలన ఆక్సిజన్ యొక్క పరిమాణం తగ్గిపోవడాన్ని క్రింది విధంగా ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసేద్దాం. జైవిక వ్యవస్థాపనం, యూట్రిఫికేషన్, జైవిక సవర్ణీకరణ, జీవ సంచితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యూట్రిఫికేషన్. నీటిలో పోషకాలు ఎక్కువ కావడం వల్ల మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడాన్ని యూట్రిఫికేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవునిలో గర్భావధి కాలం. ఆప్షన్స్: 280 నుంచి 290 రోజులు, 220 నుంచి 270 రోజులు, 250 నుంచి 280 రోజులు, 270 నుంచి 280 రోజులు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మానవునిలో గర్భావధి కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 270 నుంచి 280 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, కణ శక్తియాగారాలు. ఆప్షన్స్ చూద్దాం. హరిత రేణువు, మైటోకాండ్రియా, రైబోజోమ్లు, కేంద్రకం.
పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని ఏ భాగాలని పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని కణం యొక్క శక్తియాగారాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశంలో ఉంది? ఆప్షన్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పరాన్నజీవ మొక్కలలో గల ప్రత్యేకమైన వేళ్ళు. పరాన్నజీవ మొక్కలలో ఉండేటువంటి ప్రత్యేకమైన వేళ్లను ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే హస్టోరియా, వాయుగత వేళ్ళు, అంటుబిళ్ళలు, పూతిక ఆహారులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హస్టోరియా. పరాన్నజీవి మొక్కలలో ఉండే ప్రత్యేకమైన వేళ్లను హస్టోరియా అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతరించిన ఆపదలో ఉన్న వృక్ష జంతుజాతుల సమాచారం అందించే పుస్తకం. ఆప్షన్స్ గ్రీన్ డేటా బుక్, బ్లాక్ డేటా బుక్, రెడ్ డేటా బుక్, బ్లూ డేటా బుక్. అంతరించిన ఆపదలో ఉన్న వృక్ష మరియు జంతుజాతుల సమాచారాన్ని అందించే పుస్తకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్లో భారత ప్రభుత్వం అంతరించిన మరియు ఆపదలో ఉన్నటువంటి వృక్ష జంతుజాతుల సమాచారాన్ని పొందుపరుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం. ఏ ప్రతిబింబాన్ని తెరపై చూడలేము, దర్పణంలో మాత్రమే చూడగలము? ఆప్షన్స్ చూసినట్లయితే నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం, నిజ మరియు మిథ్యా ప్రతిబింబం, ఆప్టిక్ ప్రతిబింబం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మిథ్యా ప్రతిబింబం. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం ఏమిటి? మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంత నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ. స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి ఒక దండ అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది ఏ దిశను సూచిస్తుంది? ఆప్షన్స్ చూసేద్దాం. తూర్పు పడమర, ఉత్తరం తూర్పు, దక్షిణం పడమర, ఉత్తరం దక్షిణం. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉత్తరం మరియు దక్షిణం. స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి దండయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ కూడా ఉత్తర మరియు దక్షిణ దిశలను సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. క్రోమటోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగించి వేటిని వేరు చేస్తాం? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే నీటి నుంచి మట్టిని, రంగులను, నీటి నుంచి మలినాలను, ధాన్యం నుంచి ఓకను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రోమటోగ్రఫీ అనే విధానాన్ని ఉపయోగించి రంగులను వేరు చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ విషయ నిర్దేశిత పటం, అట్లాస్, సంచిత పటం, చారిత్రక పటాలు. పటాల యొక్క సంకలనాన్ని ఏమని పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అట్లాస్. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, పతన కోణం అనగా? ఆప్షన్స్ భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం, భూమి కక్ష చేసే కోణం,
ఉష్ణోగ్రత విస్తరణ, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణం. పతన కోణం అనగా క్రింది వాటిలో దానిని సరిగ్గా నిర్వచించే వాక్యాన్ని ఎన్నుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతన కోణంగా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వ్యవసాయం తరువాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో వ్యవసాయం తరువాత ఏ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఇనుము, ఉక్కు పరిశ్రమ, రసాయనిక పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, కాగితపు పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే సామలకొండ, అరోమాకొండ, నాగులకొండ, భైరవకొండ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అరోమాకొండ. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమా. నెక్స్ట్ క్వశ్చన్. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రం లేదా సూత్రాలు. ఆప్షన్స్ చూద్దాం. జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, ఇతర మతాలను విమర్శించరాదు, రాజు సంక్షేమానికి కృషి చేయాలి. ఈ 4 అశోక ధర్మాలను గుర్తించాలన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 మరియు 3. జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, ఇతర మతాలను విమర్శించరాదు అనేవి అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. అల్యూమినియం ముడి ఖనిజం. అల్యూమినియం యొక్క ముడి ఖనిజాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఫెల్డ్స్పార్, బెరైటిస్, బాక్సైట్, సున్నపు రాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బాక్సైట్. బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ముడి ఖనిజం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది. ఆప్షన్స్ చూసినట్లయితే 40వ ఆర్టికల్, 41వ ఆర్టికల్, 42వ ఆర్టికల్, 43వ ఆర్టికల్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును సూచించే ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 41వ ఆర్టికల్ పని హక్కును సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు. ఆప్షన్స్ చూసినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాలు, 5 నుండి 12 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు, 5 నుంచి 9 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నవారికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. నెక్స్ట్ క్వశ్చన్. పద కవితా పితామహుడు అనే బిరుదు గల వాగ్గేయకారుడు. క్రింది వారిలో ఎవరికి పద కవితా పితామహుడు అనే బిరుదు కలదు. ఆప్షన్స్ చూసినట్లయితే కంచర్ల గోపన్న, అన్నమాచార్యుడు, దాశరథి, రామదాసు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అన్నమాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. నిజమైన మతం వేదాలలో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త.
ఆప్షన్స్ రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద. వీళ్ళలో ఎవరు నిజమైన మతం అనేది వేదాలలో ఉందని నమ్మారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి. నిజమైన మతం వేదాలలో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం? ఆప్షన్స్ భక్త ప్రహ్లాద, భీష్మ ప్రతిజ్ఞ, బుద్ధ, సత్య హరిశ్చంద్ర. తెలుగులో వచ్చినటువంటి మొదటి మూకీ చిత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భీష్మ ప్రతిజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అనగా అర్థం? ఆప్షన్స్ సరైన బ్రహ్మచర్యం, సరైన ప్రవర్తన, సరైన జ్ఞానం, సరైన విశ్వాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైన ప్రవర్తన. త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. రైతుకు లాభం చేకూర్చే సూక్ష్మజీవికి ఉదాహరణ? క్రింది వాటిలో ఏ జీవి రైతుకు లాభం చేకూర్చుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే లాక్టోబాసిల్లస్, పెన్సిలియం, రైజోబియం, అమీబా. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసే ముందు మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైజోబియం. రైజోబియం బ్యాక్టీరియాని రైతుకు లాభం చేకూర్చే సూక్ష్మజీవికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే మొక్కలు గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నేరుగా ఉపయోగించుకోలేవు. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొక్కల యొక్క వేర్లలో బొడుపుల వద్ద నివసిస్తూ గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు ఉపయోగించుకునే రూపంలోకి మార్చి నేలలోకి కలిపివేస్తుంది అన్నమాట. ఈ విధంగా రైజోబియం సూక్ష్మజీవి రైతుకు లాభం చేకూర్చుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి పంట ఈ నేలలో పండుతుంది? ప్రతి పంట ఏ నేలలో పండుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఇసుక నేల, నల్లరేగడి నేల, వండలి నేల, ఎర్రరేగడి నేల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నల్లరేగడి నేల. ప్రతి పంట ఎక్కువగా నల్లరేగడి నేలలలో పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శిశోత్పాదక జంతువునకు ఉదాహరణ? ఆప్షన్స్ చేప, పాము, డాల్ఫిన్, కప్ప. శిశోత్పాదక జంతువు అంటే నేరుగా ఒక బిడ్డకి జన్మనిచ్చే జంతువులను శిశోత్పాదక జంతువులు అని అంటాం. అలానే ఒక గుడ్డు పెట్టి ఆ గుడ్డుని పొదగడం ద్వారా మరొక జీవికి జన్మనిచ్చే జంతువులను అండోత్పాదకాలు అంటాం. సో ఈ ఆప్షన్స్లో శిశోత్పాదక జంతువు ఏది అంటే డాల్ఫిన్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. డాల్ఫిన్ శిశోత్పాదక జంతువు. చేప, పాము, కప్ప ఇవన్నీ కూడా అండోత్పాదక జీవులు. నెక్స్ట్ క్వశ్చన్. కణకవచాన్ని ఈ పరికరం ద్వారా పరిశీలించవచ్చు? ఆప్షన్స్ ఆప్టికల్ సూక్ష్మదర్శిని, ఓఎంఆర్, సంయుక్త సూక్ష్మదర్శిని, సరళ సూక్ష్మదర్శిని. కణకవచాన్ని ఏ పరికరం ఉపయోగించి పరిశీలించవచ్చు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో కణకవచాన్ని పరిశీలించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు? ఆప్షన్స్ తామర విత్తనాలు, ఆవగింజలు,
చిక్కుడు విత్తనాలు, డెండాలియన్ విత్తనాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డెండాలియన్ విత్తనాలు. విత్తనాలు అనేక విధాలుగా వ్యాప్తి చెందుతాయి. అయితే కొన్ని విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా ఉంటాయి. వాటిలో ఒకటి డెండాలియన్ విత్తనాలు. ఈ డెండాలియన్ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో బహుళ సమాచార ప్రసారమునకు ఉదాహరణ కానిది. ఆప్షన్స్: పోస్ట్ ఆఫీసు సేవలు, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సామాజిక మాధ్యమం. ఈ కింది వాణిలో బహుళ సమాచార ప్రసారమునకు ఉదాహరణ కాని దానిని గుర్తించాలి. బహుళ సమాచార ప్రసారమునకు ఉదాహరణ కాని దానిని గుర్తిస్తే గనక మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పోస్ట్ ఆఫీసు సేవలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్లో ఉండే సదుపాయం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్లో ఉండే సదుపాయాన్ని ఏమని పిలుస్తామో మనందరికీ బాగా తెలుసు. సో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే పర్సనల్ కాల్, ప్రైవేట్ కాల్, పబ్లిక్ కాల్, కాన్ఫరెన్స్ కాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కాన్ఫరెన్స్ కాల్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్లో ఉపయోగించే సదుపాయం కాన్ఫరెన్స్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించు అక్షాంశం. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే భూమధ్య రేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భూమధ్య రేఖ. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశం ఏమిటి? భూమధ్య రేఖ అన్నమాట. గ్లోబుపై ఊహాత్మక గీతలు అక్షాంశాలు మరియు రేఖాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్స్: అనీమోమీటర్, హైగ్రోమీటర్, థర్మామీటర్, ఓడోమీటర్. వీటిలో ఏ పరికరాన్ని ఉపయోగించి గాలి వేగాన్ని కొలవవచ్చు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనీమోమీటర్. అనీమోమీటర్ని ఉపయోగించి గాలి వేగాన్ని కొలవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మం. లోహాన్ని సన్నని తీగలుగా మార్చే ధర్మాన్ని ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ చూసినట్లయితే స్థరణీయత, తాంతవత, వాహకత, ధ్వని గుణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తాంతవత. లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అని అంటాం. ఇది లోహాలకు ఉండేటువంటి ఒక ధర్మం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ఈడి విస్తరించగా. ఆప్షన్స్: లైట్ ఎమిటింగ్ డిస్ప్లే, లో ఎనర్జీ డిస్ప్లే, లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డిటెక్టర్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎల్ఈడిని విస్తరిస్తే ఏ విధంగా రాస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మొక్క వేర్లను సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. ఆప్షన్స్: నిమ్మగడ్డి, టేప్ గడ్డి, కామెల్ గడ్డి, గోధుమ గడ్డి. సుగంధ నూనెల తయారీలో ఉపయోగించే
మొక్క యొక్క వేర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిమ్మగడ్డి. నిమ్మగడ్డి మొక్క యొక్క వేర్లను సుగంధ నూనెల తయారీలో ఉపయోగిస్తారన్నమాట. దీన్నే మనం లెమన్ గ్రాస్ అని చెప్పి టెక్స్ట్ బుక్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం. ఏ సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసేద్దాం. డిసెంబర్ 2005, డిసెంబర్ 2006, సెప్టెంబర్ 2005, సెప్టెంబర్ 2006. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిసెంబర్ 2006. అటవీ హక్కుల చట్టం డిసెంబర్ 2006లో ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరిక. అక్షాంశాలు మరియు రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరికను ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ చూసినట్లయితే గ్లోబు, అట్లాస్, గ్రిడ్, కాంటూర్ రేఖలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రిడ్. అక్షాంశాలు మరియు రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరికను గ్రిడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఏ నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే చైనా నాగరికత, సింధు నాగరికత, సుమేరియన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సింధు నాగరికత. సింధు నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం. ఆత్మ మరియు ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం ఏది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఋగ్వేదం, అరణ్యకాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు. ఈ ప్రశ్నకి కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపనిషత్తులు. ఆత్మ మరియు ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం ఏంటి? ఉపనిషత్తులు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడితో మనం ఈవీఎస్కి సంబంధించి 40 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ 40 మార్క్స్కి గాను మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.